ఆదరణే లేదయ్యా, అందుకే నీ దరి చేరానయ్యా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు క్రమానుసారంగా ముఖ్యమైన విషయాన్ని నీ బిడ్డలకు సూటిగా మీరు మాట్లాడగలిగే శక్తిమంతులు మీరు. నేనైతే బలహీనుణ్ణి, నా బలహీనతను మరుగుపరచండి. నీ బిడ్డలకు నాకు కూడా ఉపయోగపడే విధంగా మా ఆత్మలు బలపడలాగున ఈ వాక్యం నుంచి ప్రభు మేము మరింత మేలు పొందుకునేలాగా మీరు మాకు సహాయం చేయమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్దామా? మనం ఒంటరి వాళ్ళము అనుకుంటూ ఉంటాం. నేను ఒక్కడనే, మా కుటుంబం ఒక్కటే, ఉండాక అందరూ ఉన్నారు కానీ ఒంటరితనంలో బ్రతుకుతున్నాము అని బాధపడుతున్న వాళ్ళందరికీ దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు జవాబిస్తున్నాడు. నువ్వు ఒంటరివాడివి కావు, నువ్వు ఒంటరిదానివి కావు. నీకు తెలియకుండానే అనేక మంది ఈ లోకంలో ఎవ్వరు కూడా ఆదుకోలేనంత అద్భుతమైనటువంటి ఆపద హస్తాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఒంటరులము కాము. బహుశా ఈ మాటే ఈరోజు మనకు వాక్యంలో వచ్చే సారాంశము. చూడండి, ఏలియా గారు ఆ మాట అంటాడు ఎక్కడో, నేను ఒక్కడనే అంటాడు. అరే నాన్న, ఎందుకు ఒంటరివాడైపోయావు అంటే చెబుతున్నాడు. ఎందుకు ఒంటరివాడైపోయావు నువ్వు? ఎందుకు అందరు నీ పక్షాన ఉండలేదు, వెళ్ళిపోతున్నారు? ఎందుకు నీ పక్షాన అందరూ ఉండేవాళ్ళ వరకు నిన్నేమో ఈగలు మూసినట్టు ముసిరేవాళ్ళు కదా చుట్టూరు అందరూ కూడా. ఇప్పుడు ఎందుకని ఒంటరివాడు అయిపోయావు? ఎందుకని ఒంటరిదాని అయిపోయావు అనుకుంటున్నా కదా అప్పుడప్పుడు. ఇంతమంది ఉండేవాళ్ళు నా చుట్టూ, ఇప్పుడు ఒంటరివాడిని అయిపోయాను. ఇంతమంది ఉండేవాళ్ళు నా చుట్టూ, ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయాను. ఉంటాక అందరూ ఉన్నారు కానీ నా పక్షంగా నిలబడేవాళ్ళు కనపట్ల ఆపదొస్తే. ఈ ఒంటరితనంలో బాధపడుతున్నటువంటి ఆత్మీయ బిడ్డలారా, ఏలియా గారి ఒంటరితనానికి కారణం చెబుతున్నాడు. నీకు కూడా అదే కారణమైతే ఖచ్చితంగా దేవుని పక్షంగా నిలబడతాడు. నీకు ఎందుకు వచ్చిందో ఒంటరితనం నాకు తెలియదు, ఎందుకు అందరిని విడిచిపెట్టారో నాకు తెలియదు, అందరూ నీకు దూరం అయిపోవడానికి కారణం ఏంటి నాకు తెలియదు. నాకైనా నీకైనా ఎవరికైనా మన కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఏలియా గారికి ఉన్న కారణం మన దగ్గర ఉండాలి. ఏలియా గారి కారణం ఏంటో తెలుసా? ఒంటరివాడైపోవడానికి రాశాడు అక్కడ. స్తోత్రం చెప్పండి, కారణం చెప్పండి. యెహోవా కొరకు మామూలు రోషం కూడా కాదంట. అసలు రోషం అంటేనే మీసం మెలేసే స్థితి. రోషం అంటేనే అసలు మామూలు మాట కాదు. దానితో నానా అన్నదమ్ములారా, అక్క చెల్లెలారా వినండిరా, యెహోవా కొరకు రోషం. రోషం అంటేనే పెద్ద హీరో, మనకేదో నరాలు పొంగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఏలియా గారు మహారోషంతో బ్రతికాడట. ఈ మాటలు ఎక్కడైనా మన జీవితాల్లో తారసపడుతున్నాయా? నాన్న, రోషం ఎదురా? ప్రభు కోసం బ్రతికే జీవితంలో రోషం ఎదురా? రోషం గల క్రైస్తవులుగా బ్రతకడమే గొప్ప. కానీ ఏలియా గారు మహారోషంతో బ్రతికాడట. రే, ఒక్క మాటన్నా ఒకసారి పోల్చుకోండిరా, నా బతుకెట్టా ఉంది, ఏలియా గారి బతుకు ఎలా ఉంది? మహారోషం. తన బిడ్డలు ఎలాంటి వాళ్ళు? మహారోషం గల వాళ్ళు. ఈ మహారోషంతో నువ్వు పర్ఫెక్ట్గా నిలబడడానికి ఇష్టపడితే నీ పక్కన ఎవడు ఉన్నాడో? దేవుని వాక్యం ఏదుందో అది ఉన్నదిగా చేయమంటే ఎవడికి ఇష్టం ఉండదు. మహారోషం గలవాడిగా బ్రతుకుతున్నా నన్ను చంపాలని చూస్తున్నారు. హల్లు చెప్పండి, నన్ను చంపాలని చూస్తున్నారు. నేను ఒక్కడే ఉన్నా. అబ్బా, ఈ మాట చెప్పండి నాన్న, ప్రభు ఈ మాట నాకు కావాలి ప్రభు. సంఘంలో కోరుకుంటావా? నువ్వు ఒక్కడే. దేవుడు అన్నాడు, నోవహు నువ్వు ఒక్కడే అన్నాడు. ఏలియా అన్నాడు ధైర్యంగా, నేను ఒక్కడనే అన్నాడు. ఈరోజు ఎవరికి ఉండే మాట ఇక్కడ? నేను ఒక్కడనే నా దేవుని కొరకు పౌరుషంగా బ్రతుకుతా అంటే గనక నువ్వు ఒంటరివాడివి. కానీ లోకరీత్యా ఒంటరివాడివి. ఈ లోకలు ఏం చేయగలరా? నీకు బంధువులు ఏం చేయగలరా? ఆత్మీయులు ఏం చేయగలరా? స్నేహితులు ఏం చేయగలరా? దేవుడు తన సమస్త సైన్యంతో వెనకాల ఉంటాడు ఆయన. హలో చెప్దామా? నేను ఒక్కడనే ఒంటరిగా ఉన్నా, పౌరుషంగా బ్రతుకుతున్నానా?
పౌరుషంగా బ్రతికే ఒక్కళ్ళమన్నా పర్వాలా, మన చుట్టూ దేవుని సైన్యము కాపలా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకు ఒంటరివాడు అయిపోయావంటే వీళ్ళందరూ లోకంలో కలిసిపోతున్నారయ్యా. ఎవరు? ఇశ్రాయేలు, ప్రభు నమ్ముకున్న బిడ్డలు, ప్రభు నమ్ముకున్న కుమార్తెలారా, కుమారులారా. ఏలియా గారు చెప్పే మాట వర్తిస్తుందా? లోకంలో కలిసిపోయారయ్యా వీళ్ళంతా కూడా. ఏం చేస్తున్నారంటే అక్కడ నిబంధనలు తోసేస్తున్నారు. నిబంధన అంటే ఏంటి? కట్టుబాటు. వాక్యము ఏం చెబుతుందో అది లెక్క చేయట్లా, తీసి పక్కన పెట్టేస్తున్నారు. ఆయన అట్లా చెబుతాడారా? బైబిల్ ఉన్న ప్రకారం అన్ని చేసుకుంటే అక్కడ వెళ్తాం మనం. ఇవన్నీ చేస్తే వెళ్తే బాగానే ఉంటుంది మనం. కానీ అని అది చెప్తాడులే, మీరు చేసేయండి. పాస్టర్ గారు మీకని మీరు చేసుకుని మీరు చేసి వెళ్ళిపోండి అవతలకి, తర్వాత మేము చేసుకుంటాం. ఇలా ధైర్యపోయారంట. ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేశారు? నిబంధనల్ని త్రోసివేశారు. బలిపీఠం అంటే ఏంట్రా? బలులు అర్పించేటువంటి బలిపీఠం గుండె, దాన్ని పడగొట్టేశారు. గుండెల్లో దేవునికి ఉన్నటువంటి సింహాసనాన్ని తీసి అవతల పారేశారు. వాళ్ళ సొంత అభిప్రాయాలు పెట్టారు ఇక్కడ, వారి సొంత ఇష్టాలు పెట్టారు ఇక్కడ, వారి సొంత ఆలోచనలు పెట్టారు ఇక్కడ. దేవుని నిబంధనలు ఇక్కడ పనిచేయటం లేదు. నిబంధనలు పక్కన పెట్టేశారు. వాక్యానికి ఎవడ లెక్క లేదు, వాళ్ళ ఇష్టానికే లెక్క. దేవునికి ఉన్నతమైన సింహాసనం ఉండాల్సిన పరిస్థితి లేదు ఇక్కడ. దాన్ని పడగొట్టేశారంట. తర్వాత ఇంకా అవసరమైతే దాన్ని గట్టిగా ఖండించే ప్రవక్తల్ని హతం చేయడమా, లేకపోతే లేకుండా చేసేయడమా, తీసేసి అవతల పారేయటమా? మాకు ఈ పాస్టర్ గారు వద్దు, తీసేయాలి అర్జెంటుగా. ఏం కాదు, ఆ పాస్టర్కి ఏం కాదు, ఆ ప్రవక్తకి ఏం కాదు, చంపిన ఏం కాదు, తీసేసిన ఏం కాదు. హల్లు చెప్పండి. రోషం గల సేవకుడు ఎక్కడున్నా సరే రోషంగా బతుకుతాడు. కూతురుగా బతుకు రోషంగా, కొడుకుగా బ్రతుకు రోషంగా. నిబంధనలు కాపాడుకో, నిబంధనలు పట్టుకెళ్ళాడు. నిబంధనలే మనకు కావాలా? ఈ శ్రమలు, ఈ కష్టాలు, నిబంధనలు ఇవన్నీ కూడా కొంతకాలం ఓర్చుకుందాం. నిబంధనలు మాత్రం వదిలిపెట్టదు కాదు. బలిపీఠాలు పడద్రోసి కాదు, బలిపీఠాలు గుండెల్లో కడదాం దేవునికి. నిబంధనలు పట్టుకు వేలాడదాము. ఎంతమంది మనకి వ్యతిరేకంగా ఉన్నా సరే, లెట్ us be alone. మనల్ని ఒంటరిగా చేస్తే చేయని, మన పక్షాన్ని దేవుడు ఉన్నాడు. హల్లు చెప్పండి రా. నిబంధనకు పాత్రలం మనం, నిబంధన జనులం మనం, నిబంధన దాటి బ్రతికే వాళ్ళం కాదు మనం. ఏలియా గారు రోషం ఏంటి? ఏలియా గారు కోపం ఏంటి? వీళ్ళు ఇశ్రాయేలీయులు, వీళ్ళు ప్రభువుని నమ్ముకునే వాళ్ళు నామకార్థంగా బ్రతుకుతున్నారు. నిబంధన తీసి పక్కన పడేస్తున్నారు, గుండెల్లో దేవుని పడేసేసారు. ఖండించే సేవకులంటే పక్కన పెట్టేస్తున్నారు, లేదు చంపేస్తా ఉన్నారు. హల్లు చెప్దామా? నేనైతే అలా ఉండలేదు. నువ్వెలా ఉన్నావు మరి? నిబంధన జనుల మనము, నిబంధన లేకుండా బ్రతికే వాళ్ళం కాము. అందుకని ఇలా జరుగుతున్నారని ఆయన కోపం వచ్చేసిందంట. ఒకరోజు పోటీ పెట్టాడంట యెహోషువ. అలాగే ఎంతకాలం రెండు నమ్మకాల మధ్యలో మీరు కొట్టుమిట్టాడుతుంటారు యెహోషువ. అలాగే ఏలియా గారు పోటీ పెట్టాడు. 2 ఎద్దులు తెచ్చి పోటీ పెట్టుకున్నారు. బలిపీఠ సిద్ధపరిచారు. వాళ్ళకు ఒక ఎద్దునిచ్చాడు, ఒక ఎద్దునిచ్చాడు. బలి చేశాడు ఎద్దుల్ని. యజ్ఞాలు యాగాదులు చేశారు, గంతులేశారు, ఒళ్ళంతా కొరడాలతో కొట్టుకుని రక్తాలు కార్చుకున్నారు. వాళ్ళ దైవాన్ని పూజ చేశారు. కానీ పైనుంచి అగ్ని రావాలి, ఆ మాంసము దహించబడాలని చెప్పి పోటీ పెట్టుకున్నారు. వాళ్ళు పొద్దునుంచి రాత్రి వరకు చేసిన ఏం కాదు వాళ్ళకి. అప్పుడు ఏలియా గారు దిగాడు. హల్లు చెప్పండి. ఇప్పుడు నేను చేస్తున్నానని చెప్పి ఈయన ఒక ఎద్దు తీసుకున్నాడు, బలిపీఠం కట్టాడు, బలి చేశాడు. మాంసాన్ని ఖండఖండాలుగా నరికాడు. దాని మీద కందకంలో పెట్టాడు, గోతిలో పెట్టాడు, నీళ్లు పోసాడు, గోతిని నీళ్లు నింపేశాడు. మాంసం అంతా నీళ్లలో ఉంది. ఇప్పుడు ప్రార్థన చేస్తామన్నాడు. దేవా, నువ్వు నిజమైన దేవుడు కనపరచుకోమని అగ్ని రాను వచ్చింది. నీళ్లలో మునిగిపోయిన మాంసాన్ని దహించి వేసింది. హల్లెలూయా చెప్దామా? అప్పుడు జనమంతా యెహోవా అయ్యే దేవుడు అన్నాడట. స్తోత్రం చెప్దామా? ఇక ఈ సంగతి తెలిసి యెజబెల్ ఏం చేసింది? రేపు ఈ వేళకల్లా ఎంతమంది యాజకుల్ని, ప్రవక్తను చంపేశావో వాళ్ళలో నువ్వు కూడా ఒకటి అయిపోతావని చెప్పింది. దాంతో భయం పట్టుకుని పారిపోతావన్నారు. స్తోత్రం చెప్పండి రా. పారిపోయేది ఎవరు? ఒక నమ్మకమైన సేవకుడు. ఎంత ఘనమైన పరిచర్య చేశాడు. 3.5 సంవత్సరాలుగా వర్షం రాకపోతే మోపైన వర్షం రాబోతుందని చెప్పి మోకరించి ప్రార్థన చేసి మోపైన వర్షం తెప్పించిన వాడు ఆయన. హల్లు చెప్దామా? యెహోవాయే నిజదేవుడు అని చెప్పేసి నీళ్లలో ముంచివేసిన మాంసాన్ని సైతం ప్రార్థన ద్వారా అగ్నితో దహింపచేసిన వాడు ఆయన. ఇంత గొప్ప పరిచర్య చేసిన వాడు పారిపోవటం ఏంటి? తప్పు చేస్తే పారిపోతారు, అపరాధం చేస్తే పారిపోతారు. నానా, నేను ప్రభువు నమ్ముకున్న వాడిని, ప్రభువు నమ్ముకున్న దాన్ని అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తే పారిపోయే జీవితం వస్తుంది. ఆమెన్. అక్కడ చక్కగా రుజువిచ్చాడు దేవుడు. యెహోవా దేవుడు అని కేకలేస్తా ఉన్నారు. వాళ్ళని క్షమించాలి. క్షమించకపోగా, వాళ్ళు వదిలేయకపోగా ఏం చేశారు? వాళ్ళని చంపేశాడు. స్తోత్రం చెప్దామా? కనుక దేవుడు దాన్ని అపరాధంగా భావించాడు.
ఏలియా యొక్క పాపంగా భావించాడు అంతమంది చంపేయడం ద్వారా. ఎప్పుడైతే ఆమె రేపటికాలు నిన్ను చంపేస్తానని చెప్పింది యెజబెలు, పారిపోతా ఉన్నాడు. తప్పు చేసిన వాడు ధైర్యంగా ఉంటాడా, పారిపోతాడా? హల్లెలూయా. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి, బలిపేట విడిచిపెట్టి పారిపోతా ఉన్నాడు. పారిపోయి ఎక్కడో బయర్షెబా కూడా దాటి వెళ్ళిపోయి ఎక్కడో ఒక బయర్షెబా ప్రాంతం నుంచి ఎన్నో వందల అడుగుల దూరం వెళ్ళిపోయి అక్కడ చెట్టు కింద పడుకున్నాడు. బద్రి వృక్షం కింద పడుకున్నాడు. స్తోత్రం చెప్పండానా? పడుకునే ఉండే ప్రార్థన చేస్తున్నాడు. ఇక చాలయ్యా, స్తోత్రం చెప్పాలి, ఇక చాలయ్యా, నాకు నేను చేసిన సేవ చాలు, ఇంత మటుకు చాలు, ఇక నన్ను తీసేసుకో. ఆమేన్. నన్ను చంపేసుకున్నా అట్లా, సూసైడ్ చేసుకుంటాను అట్లా, నన్ను చంపేసుకున్నా అట్లా, నా ప్రాణం తీసేసుకో. ఎప్పుడు కూడా మన ప్రాణాన్ని దేవుడికి అప్పచెప్పాలి తప్ప మన ప్రాణం మీద మన హక్కు లేదు. గుర్తుపెట్టుకున్నానా? మన ప్రాణం మీద మన హక్కు ఇవ్వలేదు దేవుడు మనకి. ఎవరికి ఇవ్వలా? నీకు కూడా ఇవ్వలా. అందుకని ఏమన్నాడు? నా ప్రాణాన్ని ఇక తీసుకోయ్యా. హల్లు చెప్పండి, ఆమేన్ అని ప్రార్థన చేసి పడుకున్నాడట. స్తోత్రం చెప్పాలా? తప్పు చేసి ఎంత సేవకుడు, ఎంత గొప్ప సేవకుడు, ఎంత గొప్ప దైవజనుడు, అద్భుతం చేశాడు. యెహోవా నిజమైన దేవుడు రుజువు చేశాడు. ఇంత రుజువు చేసిన వాడు చిన్న పొరపాటు చేసేసాడు. చిన్న పొరపాటే ఉంది, అంతమంది చంపేసిన తర్వాత. దేవుని యొక్క కోపము ఆయన మీదకి వస్తుందని భయమో తెలియదు కానీ పారిపోతూ ఇక వద్దయ్యా, ఏం చేయాలి వాస్తవానికైతే? స్తోత్రం చెప్పండి నాన్న. చాలా సందర్భాల్లో చేసిన తప్పును ఒప్పుకుంటామా? ఒప్పుకోం. ఆ బద్రి వృక్షం కూర్చుని, అయ్యా నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నువ్వు గొప్ప దేవుడు అని రుజువు అయింది, అయినా నా కక్ష తీరక, నీ కక్ష కొద్దీ, నీ అసూయ కొద్దీ, నీ యొక్క ద్వేషం కొద్దీ దేవుని బిడ్డగా బ్రతుకుతూ కూడా, దేవుని కుమారుడిగా కుమార్తె బ్రతుకుతూ కూడా నువ్వు ఇలాంటి పనికిమాల పనులు చేస్తూ ఉంటే నీ వెనకాల తరుములాట తప్పదు, నీకు భయము తప్పదు, పిరికితనం తప్పదు, నెమ్మది లేకుండా అశాంతి తప్పదు, పారిపోయే జీవితం తప్పదు. ఎప్పుడైనా నువ్వు ఒప్పుకునేంత వరకు. స్తోత్రం చెప్పండి. ఆ చెట్టు కింద మోకరించి ఒప్పుకోవాలి కదా, ప్రభువా క్షమించయ్యా, నేను అంత చేశాను, ఇంత పరిచర్యలో నాకు మచ్చబడిపోయింది, నేను తప్పు చేశాను, ప్రభువా చంపడం మంచిది కాదు, నన్ను క్షమించయ్యా ఒక్కసారి. కానీ ఒప్పుకోవాలి కదా. ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నా ఉన్న పైగా మళ్ళీ మేకపోరు గంభీర్ నన్ను తీసేసుకో, ఎవరిని బెదరేస్తారు? మాట్లాడరు. చేసిన తప్పు ఒప్పుకోవాలా? బెదరేయాలి దేవుణ్ణి? నన్ను తీసేసుకో అంటే ఆయన తెలుగు తక్కువడా? నీ చేత కక్కించేవన్నీ, నువ్వేం చేసావన్నీ చేత కక్కించి నిన్ను కడిగిన తర్వాత తెచ్చుకుంటాడు ఆయన దగ్గరికి. తీసేసుకోమని వెంటనే తీసుకో. ఆ సమయంలో వాడు చేసిన పాపంతో సహా తీసేసుకుంటే ఎక్కడ పోతావు నువ్వు? మాట్లాడండి. నరకానికి పోతావు, దేవుని దగ్గరికి వెళ్తావా? మరేం తెలుగు తక్కువ మాటలవి? చేసిన తప్పును ఒప్పుకోకుండా నేను చచ్చిపోతున్నా, లేదా నన్ను తీసేసుకో నువ్వు అంటే నరకాన్ని పోవడానిక ఇంత ప్రయాసపడి నేను సేవకుడిగా మార్చింది? నరకాన్ని పోవడానిక ఇంత ప్రయాస రక్షించుకుంది? నరకాన్ని పోవడానిక ఇంత ప్రయాసపడి బాప్తిస్మాలు ఇచ్చి ఆయన బలలో పాల్గొనేట్టుగా చేసి సహవాసనలు చేర్చింది? నరకాన్ని పోవడానిక? హల్లో చెప్దామా? ఆడు వెళ్ళిన తర్వాత మోకరించి ఒప్పుకోకుండా, కన్ఫెషన్ చేయకుండా, ఇక చాలు నేను వచ్చేస్తానంటామన్నాడట. అప్పుడు పడుకున్నాడట. ఒక దేవదూత వచ్చిందట, అతను ముట్టి లేచి తట్టిందంట. దేవదూత వచ్చింది, బాగా గాఢ నిద్రలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. గాఢ నిద్రలో ఉండి ఆకలి అల్లాడిపోతున్నాడు, దూరం వెళ్ళిపోయాడు, అలసిపోయాడు. ఎందుకు ఈ కష్టాలేని? చక్క యెహోవా దేవుడు రుజువు చేసావు కదా, ఎంత గౌరవం దక్కేది నీకు, అందరూ నిన్ను నెత్తి మీద పెట్టి పూజించేవాళ్ళు కదా, ఎందుకు ఎంత దారుణాన్ని ఓడిగట్టావు? కక్ష, వాళ్ళ మీద రగిలిపోయే కక్ష. నేను సేవకుడిగా నాకు కూడా అది ఉండకూడదు, విశ్వాసిగా నీకు కూడా కక్షలు ఉండకూడదు. నువ్వు చక్కగా భక్తి చేస్తున్నావు కుమారుడిగా కుమార్తెగా. ఈ భక్తి జీవితాన్ని పాడు చేసి అసూయ ద్వేషాల కక్షలు కార్పణలు ఎందుకు? దేవుని దగ్గర దోషిగా నిలబెట్టడానిక? పారిపోయే జీవితం కోసమా? శాంతి లేని బ్రతుకు కోసమా? కావాలెందుకు? వదిలేద్దాం దాన్ని ఈ రోజున. ఆమె చెప్పట్లేదు. అసూయ ద్వేషాలు వదిలేయండి. భక్తిగా జీవిస్తున్న మీరు అవి లేకుండా బ్రతకండి. సమాధానాన్ని వెతికి వెంటాడమన్నాడు ఇందాక వాక్యంలో, కీర్తనలో. ఈరోజు ఎంతమంది సిద్ధపడుతున్నారు దానికి? హల్లెలూయా. ఇప్పటికి పొరపాటు అయినేమో, ఇప్పుడైనా క్షమాపణ అడిగి నాయన మన్నించు నాయన. ఏలియాలాగా పారిపోయే అశాంతికర జీవితం. అంత గొప్ప భక్తుడికే ఆ స్థితి వస్తే నువ్వెంత నేనెంత? మనకెంత ఆవేదన ఉంటుంది ఇంకా అని అలసిపోయి నన్ను ఇక నేను తీసేసుకో అని అప్పచెప్పేసుకొని పడుకున్నాడు. దేవదూత వచ్చింది, తట్టింది. హల్లెలూయా చెప్పాను. లేచి భోజనం చేయమందంటే స్తోత్రం చెప్తామా? లేచాను. కలలాగా వచ్చింది ఆయనకి. లేచి కూర్చున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు, నానా వినండ్రా నానా, నువ్వు తప్పు చేసిన పారిపోతున్నా, పరిశుద్ధాత్మదేవుడు పారిపోవట్లేదు, నీ వెనకాల వస్తున్నాడు ఆయన. నువ్వు తప్పు చేశావు, ప్రభు నమ్మకం పెట్టగానే తప్పు చేశావు, దేవునికి ఇష్టం కాని పనులు చేస్తూ ఉన్నావు, నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావు, కానీ దేవుడు విడిచిపెట్టలా, నీ వెనకాల దూతను పంపిస్తూ ఉన్నాడు. హల్లు చెప్పండి.
ఏలియా ఒక్కడిని అనుకుంటే దూత ఎందుకు వచ్చింది? అక్కడ తోడున్నాడు దేవుడు. యెహోవా భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిని వారిని ఆమేన్ భోజనం చేయమందట. లేచాడు, చూస్తే తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన రొట్టెలు, కాళ్ళ దగ్గర బొడ్డులో నీళ్లు. స్తోత్రం చెప్పండిరా. ఆ రొట్టె ఆ నీళ్లు దేవుని యొక్క బలకు సాదృశ్యం. హలో చెప్పండి నాన్న. ప్రభుని నమ్ముకున్నావు, సేవకుడిగా ఉన్నావు, ప్రవక్తగా ఉన్నావు, ఇంత దాను ఒడిగట్టేశావు, నువ్వు పాపం చేశావు కనుక క్షమాపణ అడిగి ఇదిగో బల తీసుకో అని అక్కడ రొట్టె ద్రాక్షరసం పెట్టిందట, నీళ్లు పెట్టారట. లేచారట, తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడట. భోజనం పెట్టింది, నీకు ద్రాక్షరసం ఇచ్చింది, దేవతల సహవాసం ఇచ్చింది, మళ్ళీ పడుకోవడానిక? ఇక నేను వెళ్ళనిక, నేను చచ్చిపోవడం సిద్ధమైపోయానంటుంటే మళ్ళా పడుకుని కాసేపటికి మళ్ళా దూత వచ్చి మళ్ళా లేచి భోజనం చేయమన్నట. స్తోత్రం చెప్పండి నాన్న. మళ్ళా లేచి భోజనం చేయమంటే రెండోసారి భోజనం చేశారంట. ఆమేన్. హల్లు చెప్తామా నాన్న. భోజనం చేసి ఏకధాటిగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడట. ఆమేన్. ఎన్ని రోజులు నాన్న? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రయాణం చేశారంట. ఏ కొండకి ప్రయాణం చేశాడు? నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండుము అని దూత చెప్పిందంట. స్తోత్రం చెప్తామా. భోజనం రెండోసారి భోజనం చేశాక పడుకున్నాడు, లేపాడు, భోజనం పెట్టి నువ్వు లేచి దేవుని సముఖం అని పర్వతం మీదకి వెళ్ళిపోమని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి నాన్న తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు, లేదా బాధలు ఉన్నప్పుడు, లేదా భయంలో ఉన్నప్పుడు, శత్రువు చంపేస్తున్నట్టు బాధ ఉన్నప్పుడు, ఏ కష్టం ఉన్నా సరే ఏం చేయాలి? మనం దేవుని సముఖానికి వెళ్ళాలా, ఇంట్లో కూర్చోవాలా? ఈయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, నిద్రపోతున్నాడంట. కానీ ఇక్కడ దూత చెప్పామని చెప్తుంది. ఆయనకే కాదు, మనకు కూడా, నువ్వు పోయి పర్వతం మీద దేవుని సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చాడు. హలో చెప్పండి నానా. నానా వినండి, గమనించాలి. ఏం అర్థం చేసుకున్నాం ఇక్కడ మనం? నీ ఆపద కలిగినప్పుడు, భయపెట్టే పరిస్థితి వచ్చినప్పుడు, ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు, లేదా పొరపాటు చేసి నువ్వే అశాంతిగా పారిపోతున్న పరిస్థితుల్లో ఇంట్లో కూర్చోవడమో ఎక్కడికో వెళ్ళిపోవడమో కాదు. కానీ ఎక్కడికి వెళ్ళాలంట? దేవుని సముఖానికి మనం వెళ్ళాలా? దేవుని సముఖానికి వెళ్ళి మొరపెట్టుకోవాలా? హలో చెప్పండి. దేవుడు చెప్తున్నాడు, వెళ్ళు దేవుని సముఖానికి వెళ్ళమని దూతతో చెప్తే దేవుని సముఖాన్ని 40 రోజులు ఉపవాసం ఉండి వెళ్ళాడట. ఆమేన్. ఉండి పైకి వెళ్ళాడట. చూడండి అక్కడ ఏముందో. దేవుని పర్వతమైన దేవుని సముఖానికి వెళ్ళాడట. అక్కడ ఏముందట? వెళ్ళగానే ఆ వైపుగా దేవుడు సంచరిస్తున్నాడట. ఆమేన్. నాన్న తప్పు చేసే మనం పారిపోకూడదురా. నేను తప్పు ఎందుకురా నాన్న గుడికి రావట్లా, నేను పొరపాటు చేసేలే అందుకే రావట్లా. పొరపాటు చేసేవి కాబట్టి రావాలి దేవుని దగ్గరికి. ఏ మొహం పెట్టుకున్నాను? ఉన్న మొహంతో రావాలి. ఉన్న పాటున వచ్చుచున్నా అని చెప్పాలా భక్తుడు? హల్లెలూయా. ఉన్న పాటున ప్రభు దగ్గరికి రావాలి. వస్తే దేవునితో మాట్లాడతాడు. అక్కడికి దేవుని సన్నిధికి రాగానే అక్కడ దేవుడు సంచరిస్తున్నాడట. ఆమేన్. దేవుని మందిరంలోకి వస్తే దేవుని సంచారం ఉంటుంది. ఏ రూపంలో సంచరిస్తుంది? అక్కడ ఒక గాలి రూపంలో సంచరించాడంట, ఒక భూకంపం రూపంలో ప్రత్యక్షమయ్యాడంట, మెరుపు రూపంలో ప్రత్యక్షమయ్యాడంట. హలో చెప్పండి నాన్న. దేవుడు వచ్చినట్టు అక్కడికి. ఆ మెరుపు, గాలి వచ్చింది, ఆగిపోయింది. భూకంపం కలిగిపోయింది, ఆగిపోయింది. పెద్ద మెరుపు వచ్చింది, ఆగిపోయింది. కానీ దేవుడు మాత్రం కనపట్టలేదు. ఎవరికి? ఏలియాకి. స్తోత్రం చెప్పండి నాన్న. దేవుడు రావాలనుకున్నాడు, కానీ అతను చేసిన పనికి దేవుడు ఎందుకు దర్శనం ఇవ్వట్లేదు అక్కడ? నేను అర్థమైంది చెప్పండి నాన్న. అతను చేసిన పొరపాటు దేవుని సన్నిధిని దూరం చేసుకునే పరిస్థితులు కనపడతాను. ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాడు తెలియదు, కానీ దేవుడు సంచరిస్తున్నాడు అక్కడే. హల్లెలూయా. లోకమంతా భయపడిపోతా ఉంది. ఈయన భయం ఉంటలా. అమ్మో పర్వతాలు బద్దలైపోతున్నాయంట. అక్కడ రాశాడు, శిలలని బద్దలైపోతున్నాయంట. లోకమంతా భయపడిపోతుంది, చుట్టుపక్కల భయపడిపోతున్నారు. కానీ ఏలియాకు మాత్రం భయం లేకుండా ధైర్యంగా ఉన్నారట. ఆమేన్. అదంతా అయిపోయిన తర్వాత ఏమైంది నాన్న? మిక్కిలి నమ్మళంగా మాట్లాడే ఒక స్వరము వినబడును. హలో చెప్పండి నాన్న. ఏలియాకి ఏం కావాలి ఇప్పుడు? ధైర్యం కావాలి. ధైర్యం కావాలా? హెచ్చరిక కావాలా? ఎందుకని? నేను ఒక్కడనే నన్ను చంపడానికి వెనకాల పడుతున్నారు, ఇక నేను చచ్చిపోతా, ఒకరి చేతిలో చచ్చిపోయే కంటే నువ్వే నా ప్రాణం తీసేసుకో అని మరణానికి అప్పచెప్పుకొని ఇక నాకు చాలు ఈ భక్తి జీవితం అని, ఇంత సేవ చేసి ఇంత భక్తుడిగా మార్చింది చాలు అని చెప్పడానికి కాదు కదా అని బాధపడుతుంటే దేవుడు భయంకరంగా కనపడకుండా, ఒక భూకంపంలాగా ప్రత్యక్షం అవ్వకుండా, ఒక గాలిలాగా పెద్ద గాలిలాగా ప్రత్యక్షం అవ్వకుండా, ఒక పెద్ద మెరుపులాగా ప్రత్యక్షం అవ్వకుండా చల్లని గాలి రూపంలో వచ్చి మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడట. ఆమేన్. ఏలియా దాన్ని విని దుప్పటితో ముఖం కప్పుకున్నాడు, బయలుదేరి గుహ వాకిట నిలిచాడు. అంతలో ఏలియా దేవుడు అంటున్నాడు ఏలియా ఇచ్చట నీవేం చేస్తున్నావు అని ఒకడు పలికిన మాట అతనికి. స్తోత్రం చెప్పండి నాన్న. ఏలియా ఇంత గొప్ప సేవకుడు కదా, చెల్లి వినండి నాన్న, ఇంత గొప్ప సేవకుడు కదా,
నా కొరకు ఇంత పౌరుషంగా బ్రతికావు కదా, మహారోషంతో బ్రతికిన వాడవు కదా, నేనే నిజమైన దేవుడిని అందరి ముందు ప్రత్యక్షపరిచినావు కదా, నువ్వు అందరి మధ్యలో సవాలుగా నన్ను ప్రత్యక్షపరిచేటువంటి ఒక శక్తిగా చూపించావు కదా, నువ్వు ఇంత చేసిన నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? పిరికాళ్ళలాగా ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? ఇక్కడ నీకు పని ఏంటి? ఎందుకు ఇంత స్థితికి సారిపోయావు నువ్వు? ఈ మాటలు ఆయన గారు ఇక్కడ కూర్చుని మనకు కూడా హల్లు చెప్పండి నాన్న. దేవుని కొరకు ఎంత ఆశపడే బిడ్డవు నువ్వు. దేవుడు ఏంటంత ప్రాణం పెట్టేదానివి, ప్రాణం పెట్టేవాడు. దేవుడు ఏంట ఆశ కలిగిన బిడ్డవు నువ్వు. ఎక్కడెక్కడ ఉంటున్నావట? హల్లు చెప్పాలా? ఏం పని నీకు అక్కడ? ఆమెన్. ఏం చేస్తావు నువ్వు అంటే అప్పుడు ఆయన ఏమన్నాడు? అయ్యా, నీ బిడ్డలు నిబంధన తోసేశారు, బలిపేటలు పడగొట్టేశారు, ప్రవక్తను చంపేశారు, సైన్యములకు అధిపతి యెహోవా కొరకు మహారోషం గలవాడిని నేను మాత్రమే మిగిలితే నన్ను కూడా చంపాలని చూస్తున్నారయ్యా అని అన్నాడట. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినది ఏమనగా, నీవు మరలి అరణ్య మార్గమున, హల్లో చెప్పరు నానా, నువ్వు ఇక్కడ ఉంటా కాదు, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపో. స్తోత్రం చెప్పండి నానా. దానికంటే ముందు ఒక మాట చెప్పు. నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పారు. ఆమెన్. ఈయన ఏమనుకున్నాడు? నాన్న చూడండి, మన ఆలోచనలు వేరు. చెల్లి వినండి రా, మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచన వేరు. మన ఆలోచన ఇక ఇంతే నా బ్రతుకు, ఇంతే ఇక నా జీవితం, ఇక క్లోజ్ అయిపోతుంది నా జీవితం, ఇక ఎవరికి ఉపయోగం లేదు, ఇక నాకు బ్రతుకు ముగిసిపోతుంది అని మనము లిమిటెడ్గా ఆలోచన చేస్తాము. కానీ దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నువ్వు ముగిసింది అనుకుంటున్నావు, నేను మళ్ళీ ప్రారంభిస్తున్నాను దాని అన్నాడు. స్తోత్రం చెప్తున్నారు మీకు నాన్న. మీరు అయిపోయింది అనుకున్నారు, మీరు కాదు, ప్రారంభమవుతుందని దేవుడు చెప్తున్నాడు. నేను చనిపోతున్నాను చాలు అంటుంటే దూత ఏమన్నాడు? నాన్న కాదు, నీ శక్తికి మించిన ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది. ఆమెన్. మనకు ముగింపులన్నీ దేవుని దృష్టిలో ప్రారంభాలు అవుతాయి. అర్థం కాలేదు నాన్న? మనకు ముగింపు అనుకున్నవన్నీ దేవుడు తిరిగి ప్రారంభాలుగా మార్చేస్తాడు. నువ్వు బయలుదేరంటే 40 దినాలు దేవుడు పెట్టిన భోజనం చేసి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు? ఆ భోజనం ఈ భోజనం. హల్లు చెప్పండి. ఈ భోజనం తిన్నవాడికి శక్తి వస్తుంది రా నాన్న. ఎన్ని దినాలు ఉపవాసం ఉండే శక్తి వస్తుంది వాళ్ళకి. హల్లు చెప్పాలా? దేవుని భోజనం చేసి 40 దినాలు ప్రయాణం చేసి దేవుని సముఖంలోకి వెళ్తే దేవుడు ప్రత్యక్షమయ్యి ఏమన్నాడు తెలుసా? ఏలియా, ఇందుకొరకైనా నేను పిలిచింది, ఇందుకొరకైనా నా కుమారుడిగా కుమార్తెగా చేసుకుంది, ఇందుకొరకైనా నేను సేవకుడిగా చేసుకుంది, పారిపోవడానిక, ప్రాణం తీసేసుకోవడానిక, ముగించుకోవడానిక? కాదు కాదు. నెమ్మదిగా మాట్లాడుతున్నాడు, చక్కని మెల్లని స్వరంతో మాట్లాడుతున్నాడంటే ఆదరిస్తూ, మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళు నువ్వు. ఆమెన్. వెనక్కి వెళ్ళి ఏం చేయమన్నాడు? సిరియా దేశం మీద హజయేల్ అనే వాడిని పట్టాభిషేకం చేయి, ఇజ్రాయేల్ వాళ్ళ మీద నీ కుమారుగా ప్రవక్తగా ఉండడానికి ఎలీషాకు అభిషేకము చేయము. స్తోత్రం చెప్పండి నాన్న. నిన్ను ఇంత సేవ చేసి ఇంత ఉన్నతమైన స్థితిలో హెచ్చించింది. ఏదో ఒక చిన్న పిల్లవాళ్ళలాగా నార్మల్ విశ్వాసగా వెళ్ళిపోవడానికి కాదు. ఇన్నాళ్ళు నువ్వు చేయని గొప్ప కార్యం చేస్తున్నాను నీతో. ఆమెన్. ఇన్నాళ్ళు చేయని గొప్ప కార్యం ఇప్పుడు నేను చేస్తున్నాను నీతో. చూడండి నాన్న, పాపం చేసిన వాడిని, ఆ పాపపు మనస్సాక్షితో బాధపడుతున్న వాడిని ధైర్యపరిచి నా దగ్గరకు వచ్చావు, నా దగ్గర మోకరించావు, నీ పాపాలను క్షమిస్తున్నా, ఇక మరింత భారం నీకు ఇస్తున్నా అని చెప్పి ఇన్నాళ్ళు చేయని పని ఏంటి తెలుసా? అభిషేకాలు చేయమని చెప్పాడు దేవుడు. ఎవరినానా? దేశాల మీద రాజుల్ని, స్తోత్రం చెప్పండి, దేశాల మీద రాజులుగా అనేక మంది మీరు అభిషేకము చేయాలి అన్నాడు. హల్లు చెప్పండి. అంతేకాదు, మరొక ఉన్నతమైన ప్రణాళిక ఏంటంటే నీ తర్వాత నీ సక్సెసర్ని కూడా నువ్వు అభిషేకం చేయాలి. నువ్వు ముగిసిన తర్వాత నీ తర్వాత సేవను మోసేవాడిని నువ్వు అభిషేకించాలి. ఆయన పేరే ఎలీషా. స్తోత్రం చెప్తామా నాన్న? కాబట్టి నీ తర్వాత నీ వారసత్వం కొనసాగాలని కోరుకున్నావాడా? నీ వారసత్వం నీతో ముగిసిపోవాలని కోరుకున్నావాడా? అది గృహమైనా అది గుడైనా నీ తర్వాత నీ వారసత్వాన్ని కొనసాగించే వాళ్ళని ఏర్పాటు చేసుకోవాలా? హల్లు చెప్పండి. ఏలి అయితే నాకు ఇదేం అవసరంలా, ఏదేమైనా పైన పర్వాలా, ఉన్న పాలు వచ్చేస్తానంటుంటే లేదు లేదు, అది పద్ధతి కాదు, అది అసంపూర్ణము. నా బిడ్డలు అలాంటి వాళ్ళు కాదు. నా బిడ్డలు బాధ్యతలను ముగించుకొని మిగిలిన బాధ్యతలు నమ్మకంగా ఒక చేతిలో పెట్టి ఆ బాధ్యతలు కొనసాగే విధంగా నా దగ్గర రావాలి. కానీ హల్లు చెప్పండి, ఎలాంటి దేవుడు మన దేవుడు నాయన. నీ బాధ్యతలు అర్ధాంతరంగా వదిలిపెట్టేసేసి నువ్వు వచ్చేవని పిలిచేవాడు కాదు, నువ్వు వస్తాను ఒప్పుకునేవాడు కాదు, నాకు నేను వచ్చేస్తున్నాను ఆయన రానిచ్చేవాడు కాదు. ఆమె చెప్పాలా? అర్ధాంతరంగా లాగేసుకునేవాడు కాదు. నువ్వు నమ్మకంగా ఆయన కొరకు జీవించగలిగితే, మహారోషం కలిగి బిడ్డగా నువ్వు జీవించినట్లయితే నీ బాధ్యతలన్నీ ఆయన భరించేవాడు. నీ బాధ్యతలను మరొక చేతుల్లో పెట్టి ప్రశాంతంగా హాయిగా దేవుని దగ్గరికి వచ్చేవాడిగా చేసేవాడు దేవుడు.
అందుకని ఏమన్నాడు తెలుసా, అప్పుడే కా నువ్వు రావాల్సింది, వెళ్ళి మళ్ళీ వెనకెళ్ళు, ఆ దేశం మీద పలానాయన్ని, ఈ దేశం మీద పలానాయన్ని, నీకు మారుగా ఎలీషాని నువ్వేం చేయాలా, అభిషేకము చేసి అప్పుడు నా దగ్గర రావాలని పంపించాడు. ఆమె చెప్దామా? కనుక ఈ రోజున మన దేవుడు నీ విషయంలో నా విషయంలో కూడా అంతే. కనుక చేసిన పొరపాటుని మనం ఎక్కడో కూర్చొని దాక్కుని దూరంగా పోయి ఎటో పారిపోవడం కాదు, కానీ ఎక్కడికి వెళ్ళాలంట, దేవుని దగ్గర రావాలంట, మోకరించాలి, చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవుతాడు, మనతో మాట్లాడతాడు, మన ధైర్యపరుస్తాడు, మళ్ళా తిరిగి తన పరిచర్లో మనల్ని వాడుకుంటాడా, వాడుకుంటాడు. అంతేకాదు నీకు ఆయుష్ ఇచ్చి నీ తర్వాత నీ బాధ్యతలను మోసే వాళ్ళని ఒక ఏర్పాటు చేసి వాళ్ళు అభిషేకించిన తర్వాతన ప్రశాంతమైన రీతిలో దేవుడిని జీవితాన్ని ముగింపు చేసేవాడు. హలో చెప్దామా? అక్కడ ఆ మాట ఉంది నాన్న. వెంటనే ఆ మాట చెప్పగానే ఏలియా గారు అలా వచ్చారట, ఎలీషా ఎదురొచ్చారట. స్తోత్రం చెప్పండి. ఎలీషా ఎదురొచ్చాడట. ఎలీషా మీదకి ఏలియా తన దుప్పటిని అలా విసిరాడట. వెంటనే ఎలీషా ఏం చేశాడు, ఆ ఏలియా గారి దుప్పట్లో ఉన్న ప్రభావాన్ని బట్టి అతను ఆకర్షించబడి వెంటనే వెళ్ళిపోయాడు. 12 జతల నాగళ్లతో వ్యవసాయం ఉందట. ఎవరికి? మామూలు వాడికి అది ఎలీషా. బాగా డబ్బు గలవాడు, ఆస్తిపరుడు, పొలం గలవాడు, విస్తారమైన సంపద కలిగిన వాడు. 12 జతల ఎడ్లతో నాగలు దున్నుతూ ఆఖరి నాగలి ఆయన దున్నుతూ ఉంటే ఏలియా దగ్గరికి వెళ్ళి దుప్పటి ఇట్లా విసిరాడంట. వెంటనే ఆ ప్రభావానికి ఎలీషా నాగలు విడిచిపెట్టేశాడు. ఏలియా దగ్గరకు వచ్చాడు. అయ్యా, నేను నీ బాధ్యత మోయడానికి సిద్ధంగా ఉన్నా, నీ తర్వాత నీ బాధ్యత మోయడానికి సిద్ధంగా ఉన్నా. అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి, మా తల్లిదండ్రులకు చెప్పి నువ్వు వస్తానంటే వెళ్ళరమ్మన్నాడు. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ ఎద్దులన్నీ కోసేసి, స్తోత్రం చెప్తారు నాన్న, ఆ ఎద్దులను కోసేసి ఆ నాగలను విరిచేసి ఆ నాగలనే పొయ్యిలో పెట్టి కాల్చేసి ఆ మంటతోనే ఆ మాంసాన్ని వండి వాళ్ళందరికీ భోజనాలు పెట్టేసి ఏమంటుంది దాన్ని, కృతజ్ఞత కూడిక, స్తోత్రం, కృతజ్ఞత కూడిక పెట్టి సంతోషంగా ఫుల్ టైం సేవలోకి వచ్చేసాడు. సంతోషంగా ప్రభుని వెంబడించాడు. ఎంత సంతోషం ప్రభుని వెంబడించడం అంటే! హల్లెలూయా చెప్పండి. ప్రభు సేవలోకి రావడం ఎంత సంతోషము! సంతోషమా, బాధ? హల్లెలూయా చెప్దామా? కనుక లోకం మళ్ళీ వెనక లాగుద్ది ఈ ఆకర్షణ చూపించి, వాటి వైపు చూడకుండా పూర్తిగా దైవ పరిచర్లోకి వెళ్ళిపోయాడు. కనుక తన వారసుని ఏర్పాటు చేసుకున్నాడు లేదా? ఏలియా తన వారసుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. అక్కడ ఒక మాట చెప్పాడు, ఏలియా నువ్వు భయపడవద్దు, ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో దాన్ని ముద్దు పెట్టుకొనకుండా ఉన్న 7,000 మంది నాకు ఇంకా మిగిలారు. ఇది నేను చెప్పదలిచింది. మనం ఒంటరి వాళ్ళమా కాదా అని చెప్పడానికి ఇది రుజువు. నువ్వు గనక నమ్మకంగా నా కొరుకుంటే, నువ్వేదో ఒంటరివాడిని అనుకుంటున్నావు, నువ్వు కాదు, నీ పక్షంగా నేను పంపడానికి ఇంకా ఎంతమంది ఉన్నారు? 7,000 మంది ఉన్నారు. నువ్వు రోషం కలిగి బ్రతికితే వీళ్ళందరూ నీకు తోడుగా ఉంటారు. ఆ 7,000 మంది, 7 అంటే సంపూర్ణ సంఖ్య. స్తోత్రం చెప్పండి. నిజమా ప్రభువా, నేను ఒక్కడిని అనుకున్నాను రోషంగా ఉన్నవాడిని అంటే? కాదు, 7,000 మంది ఉన్నారు ఇంకా నీకు తోడుగా. హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు 7,000 మందిలో ఒకడైపోయాడు. ఎవరు? ఎలీషా ఒంటరివాడిగా ఉన్నాడా? 7,000 మందిలో ఒకడైపోయాడు ఇప్పుడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు దేవుని పక్షంగా నమ్మకంగా ఉండు. దేవుని పక్షంగా పెద్ద సైన్యం ఉంది. ఆ సైన్యం నీ తోడుగా ఉంటుంది. నువ్వెన్నడూ ఒంటరివాడిని కావు. స్తోత్రం చెప్దామా నాన్న? దేవుని తోడుగా ఉన్నాడు, దూతలు తోడుగా ఉన్నారు. దేవుని కోసం నమ్మకంగా బ్రతికి 7,000 మంది ఏలియాతో కలిసిపోయారు. ఇప్పుడు ఏలియా ఒంటరివాడు కాదు. కనుక మనందరం కూడా ప్రభు సన్నిధానంలో నమ్మకంగా జీవించుదాం, రోషం కలిగి బ్రతుకుదాం. దానివల్ల లోకం మనల్ని ఒంటరివాణి చేస్తుంది. భయపడవద్దు. దేవుడు నన్ను ఒంటరివాడు కాదు ఏలియా, నా పక్షాన నీ కోసం ఇంక 7,000 మందిని నీ కొరకే మిగిల్చాను. ఆ 7,000 మంది తోడుగా ఉంటారు, నా దూతలు తోడుగా ఉంటారు, నేను తోడుగా ఉంటా. చక్కగా నీ జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిస్తా. నీ బాధ్యతలన్నీ మరొక చేతులు పెట్టిస్తా. హల్లెలూయా చెప్పండి. నీకంటే బలమైన వారసుని సిద్ధపరుస్తా. ఏలియా కంటే బలమైన సేవ చేశారు ఎలీషా. హల్లెలూయా చెప్పండి అన్న. ఏలియా కంటే బలమైన పరిచర్య చేశారు ఎలీషా. కాబట్టి నీ వారసుని ఏర్పాటు చేసి పెడతా. అంతవరకు తొందరపడవద్దు, నేను వచ్చేస్తా, నన్ను తీసుకొని వద్దు. ఎంత సమర్పణ కలిగి నీవు ఎలా అంటే ఇక సామాన్య పరిస్థితి ఏంటి? కనుక దేవుడు ధైర్యపరిచాడు, చల్లని స్వరంతో మాట్లాడాడు, మళ్ళీ తిరిగి సమర్పణ నడిపించాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అనేక మందిని అభిషేకానికి మళ్ళీ వాడుకున్నాడు ఆయన్ని. ఈరోజు నన్ను కూడా తిరిగి మళ్ళీ వాడుకుంటాడు. చేసిన తప్పిదాలు ఒప్పుకున్నాం, ప్రభు దగ్గరికి వెళ్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యా, నీ కొరకుగా చేసుకున్నాం మమ్మల్ని. అయ్యా, మేము తప్పు చేస్తున్నాం, పొరపాటు చేస్తున్నాం.
మేము చేసిన పాపం వల్ల పారిపోయే బ్రతుకులోకి వెళ్ళిపోతున్నాం, నెమ్మదిలే బ్రతుకులోకి వెళ్ళిపోతున్నాం. మా ద్వేషాల వల్ల, మా అసూయ, పగా ప్రతీకారాల వల్ల అయ్యా నమ్మకంగా రోషంగా బ్రతకాల్సిన మేము పొరపాట్లు చేస్తూ పాపాన్ని ఒడిగట్టి నీ దగ్గర రాలేక దూరంగా పారిపోతున్నాం ప్రభువా. అయినా మా వెనకాల దూతలను పంపిస్తున్నావు, వాక్యంతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని వెంబడిస్తున్నావు, మమ్మల్ని విడిచిపెట్టట్లా, పోతే పోయిన విడిచిపెట్టట్లేదయ్యా. దూతలను పంపించి సంధిస్తున్నావు, మమ్మల్ని మళ్ళీ ఆకర్షిస్తున్నావు, మళ్ళీ పిలుచుకున్నావు అయ్యా. నీకు ఎంత వందనాలు చెప్తారా? ఏలియా విడిచిపెట్టాడా? వెనకాల దూతను పంపించాడు, ఆహారం సిద్ధపరిచాడు. ఇది చనిపోతాను అనుకుంటున్నాను, కాదు, ఇదిగో నీకోసం గొప్ప ప్రయాణం ప్రారంభం పెట్టానన్నాడు దేవుడు. ఈరోజు నువ్వు కొన్ని నిరాశలో ఉన్నావేమో, ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకున్నావేమో, కాదు, నీ కొరకు ఒక నూతన ప్రయాణం దేవుడు సిద్ధపరిచాడు. వింటున్నారు నాన్న? మీ జీవితం అంతా అయిపోయింది అనుకున్నారు, ఏమీ కాలా. దేవుడు మళ్ళీ తిరిగి ఒక కొత్త ప్రయాణాన్ని, ఒక కొత్త ఆశీర్వాదాన్ని, ఒక కొత్త దీవెనని కొరకు దేవుడు ప్రారంభించబోతున్నాడు. వందనాలు చెప్పండి దేవునికి. నువ్వు అర్ధంతరంగా వెళ్ళిపోదామన్న దేవుడు ఊరుకునేవాడు కాదు. ఎందుకని? ఆయన కోసం రోషంగా బ్రతుకుతున్న బిడ్డవు కాబట్టి, రోషంగా బ్రతికే కొడుకు కూతురు కాబట్టి నువ్వు ముగించుకొని కూడా నీ జీవితాన్ని, సంపూర్ణ జీవితానికి ఇచ్చేవాడు, నీ బాధ్యతని చక్కగా నిర్వర్తింపజేసేవాడు, అనేక మంది దీవెనగా మార్చేవాడు. తిరిగి నిన్ను ఒప్పుకో, ప్రభు దగ్గరకు వచ్చి చేసిన పొరపాటు ఒప్పుకో, నన్ను క్షమించు నాయనను ఒప్పుకో దయచేసి. ఎవరైనా ఉన్నారా దేవుని దగ్గర ఇంకా దోషాలతో ఉన్నాం, పొరపాటు చేస్తున్నాం అన్నవాళ్ళు నోరు తెరవంట్రా, ప్రభు వందనాలు చెప్పి క్షమించమని అడగండి. దేవుడు మళ్ళా మిమ్మల్ని దీవిస్తాడు, వాడుకుంటాడు, నిన్ను దీవిస్తాడు, అనేక మంది దీవెనగా మారుస్తాడు. నీకు చక్కని వారసులు దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు. నీ బరువు బాధ్యతను చక్కగా మోయగలిగే వాళ్ళని దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తాడు. ఒంటరిదాన్ని చేయడు, దిక్కుమాలిన వాడిగా చేయడు. మన కుటుంబ పరిస్థితులను అగమ్య గోచరం చేసి అర్ధాంతరంగా ముగిసిపోయే బ్రతుకులుగా మార్చడు ఆయన. వందనాలు చెప్పండి దేవునికి. యేసయ్య ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నీవు, నాకు వందనాలు. యేసయ్య ఏలియా లాంటి శ్రేష్టమైన జీవితం, అంత గొప్పవాళ్ళని కాకపోయినా నాయన మమ్మల్ని కొరైతే సిద్ధపరచు. ఏలియా దారి తప్పినప్పుడు ఎలా మళ్ళా అతనితో మాట్లాడి, నీ సన్నిధికి వచ్చినప్పుడు ఎలా మాట్లాడి మళ్ళా తిరిగి వాడుకున్నావో, మమ్మల్ని కూడా ఆ రీతిగా ప్రభు మరి క్షమించి వాడుకొని ఆయన మా జీవితాన్ని, శ్రేష్ఠ జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి సహాయం చేయి. దీవెనకరంగా ప్రభు దగ్గర రావడానికి సహాయం చేయను ఆయన. బిడ్డను దీవించి ఆశీర్వించండి. ఈ మాటలు స్థిరపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.